చెప్పులు ఏరుకుందాం దా. చెప్పులు ఏరుకుంటారా? నేను కావాలని ఒక చెప్పు ఒక కార్నర్, ఇంకో చెప్పు ఇంకో కార్నర్ పెట్టా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈసారి నా బర్త్డే నేను తిరుమలలో చేసుకున్నాను అనమాట. అండ్ ఆ రోజు 25th మే తిరుమల వెళ్ళిపోయాం. అండ్ ఆన్ ద వే సుబ్బయ్య గారి హోటల్లో లంచ్ చేసాము. ఈసారి నా బర్త్డే రోజు తిరుమలలో దర్శనం అయ్యేలాగా డాడీ ప్లాన్ చేశారనమాట. సో అందుకే మేము డైరెక్ట్ విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళిపోయాము. అండ్ మా బ్రదర్కి బెంగళూరు నుంచి తిరుపతి దగ్గర అని చెప్పి అట్నుంచి వచ్చాడు. అండ్ వాడు వస్తూ మా కోసం గిఫ్ట్స్ తెచ్చాడనమాట. యాక్చువల్గా నాది ఈ వీక్ ఉంటే నెక్స్ట్ వీక్ మా చెల్లి బర్త్డే అనమాట. సో ఇద్దరికి కలిపి ఒకేసారి గిఫ్ట్స్ తీసుకొచ్చాడు. అండ్ అక్కడ వాడిది మొక్కు ఉంది, అందుకే వాడంతా గడ్డము హెయిర్ వేసుకొని ఉన్నాడు. అండ్ వాడికి గిఫ్ట్స్ గురించి పెద్దగా ఐడియా లేదనమాట. కానీ 1 వీక్ నుంచే ప్రిపేర్డ్గా ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని గిఫ్ట్ తీసుకొని వచ్చాడు. ఓపెన్ చేయి. వాడు అడిగాడు కార్తికకి ఏం కలర్ ఇష్టం అంటే అది నిబ్బి కదరా, దానికి పింక్ ఇష్టం అన్నా. సో రాహుల్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా గిఫ్ట్ పంపించిందనమాట. అండ్ తను చాలా హెల్ప్ చేసిందంట ఈ గిఫ్ట్స్ షాపింగ్లో. సో తను కూడా ఒక గిఫ్ట్ పంపించిందనమాట, ఈ బ్రేస్లెట్. థ్యాంక్ యూ కావ్య, నాకు అది చాలా నచ్చింది. ఇంకా అలా గిఫ్ట్స్ ఓపెన్ చేస్తూ అలా టైంపాస్ చేసేసామన్నమాట. యాక్చువల్గా మాకు వేరే టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ ఉంది, కానీ ఇంకా అందరం టయర్డ్ అయిపోయే వరకు అలా అన్నీ చూస్తూ కూర్చున్నాం. ఈ చాక్లెట్స్ బాక్స్ వచ్చి రాహుల్ వాళ్ళ ఇంకో ఫ్రెండ్ వేద అని మైసూర్ నుంచి ఇచ్చిందనమాట. థ్యాంక్ యూ వేద. అండ్ ఇది రుతిక గిఫ్ట్స్ అనమాట. 2 రోజులు గాలి తిరుగుడు తిరిగాను ఫ్రెండ్స్. నిద్ర ఆకలి అన్నీ మానేస్తాను. సో ఈవినింగ్ అక్కడ ఎఫ్ఐ ఆర్ ఎఫ్ఎస్ ఐ డోంట్ నో ఆ రెస్టారెంట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ప్యూర్ వెజ్ అనమాట. ఫుడ్ బాగుంది, కానీ ఎందుకు మేము వెళ్ళాం 1 వీక్లో దాన్ని క్లోజ్ చేశారో తెలీదు. అన్హైజీన్ ప్రాక్టీసెస్ వల్ల క్లోజ్ చేశారని చెప్పారు, ఏమో ఇంకా. సో ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. మేము ఉంటున్న స్టే దగ్గరలో గోవిందరాజుల స్వామి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా గోపురం, అక్కడ దాకా లైన్ వచ్చేసింది అనమాట. ఎందుకు అంత రష్ ఉందో తెలియదు, కానీ ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. అండ్ మధ్యాహ్నం నుండి అక్కడ గంగమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ కొన్ని రోజుల ముందే జాతర జరిగింది అక్కడ, గంగమ్మ జాతర అంటారు కదా అది. అండ్ అప్పటికి కూడా అక్కడ చాలా రష్ ఉంది. చాలామంది అంబలి అండ్ కోడి అలా తీసుకొచ్చి అమ్మవారికి పెడుతున్నారనమాట. సో అది అయిపోయిన తర్వాత మేము లంచ్ చేసేసి డైరెక్ట్ ఇంకా తిరుమల పైకి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. సో ఇది అలిపిరి మెట్టు దగ్గర చెకింగ్ అనమాట. చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళే దారి మొత్తం డెవోషనల్ సాంగ్స్ పెడుతూ షూట్ చేసామన్నమాట.
రీచ్ అవ్వగానే చుట్టూ ఎంత గ్రీనరీ ఉందంటే చల్లగా ఉంది. అసలు అక్కడ సమ్మర్ అనేలానే లేదు. సో ఈవినింగ్ అలా కొంచెం షాపింగ్ చేసామన్నమాట. ఇంకా ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:30కి మాకు దర్శనం 7 o'clockకి కాబట్టి ఎర్లీగా లేచి రెడీ అయ్యాము. అండ్ తర్వాత దర్శనం నుంచి వచ్చేవరకు మాకు అరౌండ్ 9:30, 10 అయింది. అక్కడ మాడవీధుల్లో కూర్చొని ఇలా షూట్ చేస్తూ ఉన్నాం. వారి పాదాలకు వెళ్ళాము. ఎంత రష్ ఉందంటే లైన్ చివరి దాకా వచ్చేసారనమాట. రాహుల్ అక్కడ ఎక్కడ పెట్టినా కమెంట్ సెక్షన్ అందరూ కేమై సన్లో ఉన్నాడే వీడు అంటారు. ఎక్కుదామా? చెప్పు నిడవాలి. ఓ మై గాడ్, అక్కడ ఎక్కుదావు బేబక్క? ఎక్కుతా కన్నా నువ్వు రుతిక సరే చూపి, తిప్పి చూపి. బాగుంది ఎక్కుతుంటే. బేబక్క లైన్ చూసావా? రుతిక లైన్ ఏంట్రా? శ్రీవారి పాదాలు ఎక్కాలంటే కష్టపడాలి, ఊరికే ఏది రాదు కదా. రే ఎండ కొడుతుందిరా, నువ్వు దిగిపో అమ్మా. అక్కడ కింద నుంచి లైన్ అనమాట. అంటే ప్రతిసారి రష్ ఉంటుంది కానీ ఇంత నేను చూడలేదు. అండ్ అది ఆఫ్టర్నూన్ అంత హాట్ సమ్మర్లో. ఫేసే పడట్లేదు. ఉట్టి కుదితే చెప్పులు ఏరుకుందా? చెప్పులు ఏరుకుంటారా? నేను కావాలని ఒక చెప్పు ఒక కార్నర్, ఇంకో చెప్పు ఇంకో కార్నర్ పెట్టా. అరే రాహుల్, కృతిక చెప్పులు ఏరుకోవడానికి వెళ్తుంది. అక్కడ ఒకటి పింక్ కలర్, అక్కడ ఒకటి ఒక చెప్పు ఇసిరేసినా కానీ దొరకలేదారా? ఇదొక్కటి ఉంది. ఈరోజు మనం నేర్చుకునే లెసన్. సో తర్వాత ఆకాశగంగా, పాతాళగంగా, వేణుగోపాల స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. కానీ నేనైతే కార్లో నుంచి కూడా దిగలేదు. ఆ రష్ చూసే నాకు సగం భయమైంది. అండ్ అంత సమ్మర్లో నా వల్ల కాలేదు ఇంకా. సో నేను వెళ్ళలేదన్నమాట. కానీ అంత సమ్మర్లో కూడా ఎటు చూసినా గ్రీనరీ ఎంత బాగుందంటే అసలు అక్కడి నుంచి రాబుద్దే అవ్వలేదు. అది చుట్టూ ఫారెస్ట్ కదా. సో లాస్ట్ టైం మాకు ఒక డీర్ కనిపించింది. అలా కనిపిస్తుందేమో అని చూస్తూ వెళ్ళాం కానీ అక్కడ ఏమీ కనిపించలేదు ఈసారి. సో మళ్ళీ ఇక్కడ తిరుమలకు వచ్చిన తర్వాత అక్కడ టీటీడీ వాళ్ళది షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా. సో అక్కడ షాపింగ్ చేసామన్నమాట. పెద్దగా షాపింగ్ ఏం లేదు కానీ అలా చూస్తూ ఉంటే బాగున్నాయి. ఫ్లవర్స్ ఇట్లా ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా అక్కడ వెనకాల, అవైతే చాలా రీజనబుల్ రేట్స్కి వచ్చాయి. సో ఇది నెక్స్ట్ డే ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం బ్యాక్ టు విజయవాడ. సో ఇది నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీగా బయలుదేరిపోయామన్నమాట, ఎందుకంటే వెళ్ళే వరకు లేట్ అయిపోతుందని. సో వెళ్ళే దారిలో ఇవన్నీ చూస్తూ వెళ్తుంటే ఎంత బాగుందంటే ఎట్ ద సేమ్ టైం మళ్ళీ అబ్బా అప్పుడే అయిపోయింది ఆ ట్రిప్ అన్నట్టు అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు ఇలా సన్ రేస్ అన్నీ పడి ఆ కొండల్లో గ్రీనరీ ఎంత బాగుందంటే ఆ క్లిప్పింగ్స్ అన్నీ నేను మీకు ఇప్పుడు పెడతాను.
బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం మర్చిపోవద్దు. And don't forget to hit the bell icon. See you in the next video. Bye.